సైన్యానికి ఒక ఓ రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, తుపాకీ రాయిళ్ళు అంటారు. మనకి సంక్రాంతి అప్పుడు పగటి వేషగాళ్ళు వస్తారు, అందులో తుపాకీ రాముడు అని ఒక వేషం ఉంటుంది. తుపాకీ పట్టుకుని నేను ఇప్పుడే ముషారఫ్ని కాల్చేసి వచ్చాను, ఆ తర్వాత ట్రంప్తో మాట్లాడొచ్చాను, ఇట్లాంటివి మాట్లాడుతుంటారు. అట్లాంటి బుద్ధి వాళ్ళది. ఓడినది గెలిచిందని చెప్పుకోవడం, గెలిచిన వాళ్ళని ఓడారని చెప్పుకోవడం, అలాంటి టంకేపించుకుని అక్కడ వాళ్ళని నమ్మేటటువంటి మూర్ఖపు జనంతో సంబరాలు చేసుకుంటారు. బట్ భారత సైన్యం వాడు వెంటనే చూడండి, ఓడిపోగానే పాకిస్తాన్ భారత్ మీద గెలిచింది అన్నట్టు ప్రెస్ మీట్లు పెట్టేశారు. అదే మన సైన్యం పక్కాగా 1 డే టైం తీసుకుని ఎక్కడెక్కడ కొట్టాం, ఏమేం కొట్టాం, ఎంత నష్టం జరిగింది, ఎలా నష్టం జరిగింది, దానికి సంబంధించినటువంటి రియాక్షన్స్ ఎట్లున్నాయి, రిప్లికేషన్స్ ఎట్లున్నాయి, డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ విజువలైజ్డ్ పర్ఫెక్ట్గా చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ ఓ రాజకీయ నాయకుడు ఉపన్యాసంలాగా ఎన్నికలప్పుడు ఇచ్చే హామీల్లా మాట్లాడుకొచ్చారు. అది తేడా. భారత్కి పద్ధతిగా ఉండే సైన్యం భారత సైన్యం, బాధ్యత లేని సైన్యం పాకిస్తాన్ సైన్యం, ఒద్దికగా ఉండే సైన్యం భారత సైన్యం, అతిశయంతో కూడిన సైన్యం పాకిస్తాన్ సైన్యం, అహంకారంతో కూడిన సైన్యం పాకిస్తాన్ సైన్యం అయితే అత్యంత బాధ్యతతో వ్యవహరించే సైన్యం భారత సైన్యం.